తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పార్లమెంట్లో నాటుకోళ్ల పంచాయతీ పెట్టిన ఎంపీ అవినాష్ రెడ్డి. ఏంటి పార్లమెంట్ ఏంటి, నాటుకోళ్ళు ఏంటి అంటారా? తెలియజేస్తా. విషయం ఏంటి అంటే పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, బడ్జెట్ సమావేశాలు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి ఈ నాటుకోళ్ల పంచాయతీ అయితే పెట్టారు. అంటే నాటుకోళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అది మటన్కి మించిపోయి ఉంది అని చెప్పేసి ఆయన పాపం నాటుకోళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసే ఆ డైరీ ఫామ్ వాళ్ళపైన కొంత ఆయన ఆ యొక్క సానుభూతినో ఆ బాధనో తెలియజేశారు పార్లమెంటు సాక్షిగా. సో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో నాటుకోళ్ళ గురించే మాట్లాడవలసిన పరిస్థితి ఏంటో అది ఎవరికి అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు ఏంటి అంటే ఇది ఆ లేఖ ఏంటో చూపిస్తాను చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వాళ్ళకి పంపించాడు అనమాట. టు బి ఆన్సర్డ్ ఆన్ 3rd February 2026, అంటే నిన్న. చికెన్ ప్రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అవినాష్ రెడ్డికి ఇదనమాట. సో ఆయన ముందు అడిగింది ఏంటి అంటే ఇది చూడండి. వెదర్ ద గవర్నమెంట్ ఈజ్ అవేర్ ఆఫ్ ద రైజ్ ఇన్ కంట్రీ చికెన్ నాటుకోడి రీటైల్ ప్రైసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సర్జింగ్ అబోవ్ మటన్ లెవెల్స్ డ్యూ టు డిసీజ్ అవుట్ బ్రేక్ అండ్ సప్లై స్టోరేజ్. నాటుకోడి ధర మటన్ కంటే ఎక్కువగా ఉండిపోయింది. దానికి గల కారణం ఏంటి అంటే కొంత రోగాల బారిన పడతాం కోళ్ళు, అలాగే ఆ సప్లై షార్టేజ్ కూడా ఉండటం అన్న. ఇఫ్ సో, సెంట్రల్ డిసీజ్ కంట్రోల్, బయోసెక్యూరిటీ ఆఫ్ పౌల్ట్రీ ఇన్సూరెన్స్ మెజర్స్ హ్యావ్ బీన్ యాక్టివేటెడ్ ఫర్ స్టేట్ పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ఇఫ్ నాట్ ద రీజన్స్ దేర్ ఫార్. సో ఇఫ్ సో, సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ కానీ బయోసెక్యూరిటీ ఆఫ్ పౌల్ట్రీ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమైనా యాక్టివేట్ చేశారా లేదా అనేది ఒక క్వశ్చన్. ద డీటెయిల్ ఆఫ్ సెంట్రల్ సపోర్ట్ అవైలబుల్ ఫర్ స్టెబిలైజింగ్ స్మాల్ పౌల్ట్రీ ఫార్మర్ ఇన్కమ్స్ ఇన్ ఏపీ ఎఫెక్టెడ్ బై సచ్ సిచ్యువేషన్. అంటే ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దెబ్బతింటారు అనేది. ఇఫ్ సో డీటెయిల్స్ దేర్ ఆఫ్, ఇఫ్ నాట్ రీజన్. ఆన్సర్ ఇచ్చారు అక్కడ. ఏంటి అంటే యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్టేట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, రాష్ట్రంలో కూడా ఉంటుంది కదా ఆ పశువర్ధక శాఖకు సంబంధించిన వాళ్ళని అడిగితే ఇదిగోండి, ప్రైస్ ఆఫ్ కంట్రీ చికెన్ నాటుకోడి ఈజ్ అరౌండ్ 500, వేరాస్ మటన్ ఈజ్ అరౌండ్ 900 పర్ కేజీ. నాటుకోడి 500 ఉంటే మటన్ 900 ఉంది. మీరేమో మరి మటన్ కంటే ఎక్కువ ధర ఉందని అలా చెప్తున్నారు. సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ DAHD, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్రొవైడింగ్ 50% రెసిస్టెన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ కాంపన్సేషన్ ఆఫ్ కల్లింగ్ ఆఫ్ బర్డ్స్. ఎప్పుడైనా ఏదైనా రోగాల బారిన పడినా ఏదైనా చేసినా 50% రెసిస్టెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో ఏంటి ఇదిగోండి, అసిస్టెన్స్ ఆఫ్ ద స్టేట్ కంట్రోల్ ఆఫ్ యానిమల్ డిసీజెస్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ అండ్ కంటైన్మెంట్ ఆఫ్ బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ అది. సో ఫర్దర్ అండర్ ద లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ టు ద స్టేట్ కండక్టింగ్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఆఫ్ పౌల్ట్రీ డిసీజెస్. ఇక్కడ ఏంటి అంటే ఇదిగో చూడండి, ద డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ 50% క్యాపిటల్ సబ్సిడీ అప్ టు 25 lakh అండర్ ద నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. 50% సబ్సిడీ ఇస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవలసిన అంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక నాటుకోళ్ళకు సంబంధించిన లేదా నాటుకోళ్ల ఫారాలకు సంబంధించినది మాత్రమే సమస్య ఉందా, లేక ఇతరత్ర సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు సాధారణంగా ఈ పార్లమెంటరీ సమావేశాల్లో మిగిలిన రాష్ట్ర ఎంపీలందరూ కూడా వేటి గురించి మాట్లాడుతున్నారు అని అంటే మాకు ఈ ప్రాజెక్టుకి సంబంధించింది, లేదా మాకు బడ్జెట్ కేటాయింపులో ఇదిగో ఇక్కడ కొంత పెంచితే బాగుంటుంది, లేదా ఈ సెక్టార్కి అన్యాయం జరిగింది అని చెప్పేసి దీని గురించి మాట్లాడడం తప్పంట్లా. కానీ ప్రయారిటీస్ అనేవి ఉంటాయి కొన్ని. ఆ ప్రయారిటీ బేసిస్లో ముందు మనం దేని గురించి ప్రస్తావించాలి, వేటి గురించి డిమాండ్ చేయాలి అనేది మరి వాళ్ళు తెలుసుకోవాలి. సరే ఇక్కడ ఈ నాటుకోళ్ళకి సంబంధించింది మాత్రమే ఎందుకు వచ్చింది? సో ఈ నాటుకోళ్ళ మీద ఉన్న శ్రద్ధ మిగిలిన వాటి మీద కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మీకు అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో కడపలో కావచ్చు, ఆ కడప జిల్లాలో చేపలు రొయ్యలు ఫిష్ మార్ట్ అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఫిష్ మార్ట్ ఏమైందో తెలియదు, డైల్యూట్ అయిపోయింది. మళ్ళీ మనం జీవితంలో ఎప్పుడైనా ఊహించామా మనకి ఫిష్ మార్ట్ వస్తుందని, మనకి ఆ రొయ్యలు వస్తాయని, పీతలు వస్తాయని అని చెప్పేసి ఆయన అప్పట్లో మాట్లాడారు. ఆ తర్వాత చాలా వైరల్ అయినాయి. సో తీరా కట్ చేస్తే ఇప్పుడు ఆ ఫిష్ మార్టు,
ఆ రొయ్యలు వాటి గురించి ఎలా మాట్లాడారు, ఇప్పుడేమో ఈ నాటుకోళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో అఫ్కోర్స్ సమస్య కాదంటారా అంటే సమస్యే, కానీ ఇక్కడ ప్రధానంగా ఏమేమి సమస్యలైనా వాటిపైన కూడా మాట్లాడాలి కదా. వాటికంటే కూడా ముందు నాటుకోళ్ళే ముందు వచ్చేసినాయి. పైగా నాటుకోడి ధర ఎక్కువగా ఉందని ఎలా చెప్తారు? ఇప్పుడు మటన్ రేటు 900 రూపాయలు ఉంది అని చెప్పేసి ఇక్కడ అన్నారు. ఇక్కడ కొన్ని చోట్ల 1000, 1100 తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మీకు అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మటన్ ధర ఎంత ఉంది పోనీ? అప్పుడు నాటుకోడి ధర ఎంత ఉంది? అప్పుడు ఏమైనా నాటుకోడి ధర తక్కువగా ఉండి ఇప్పుడు అమాంతంగా పెరిగితే ఇదిగో ఇలా ఉంది అని చెప్పేసి అంటానికి ఆస్కారం ఉండేది. నాటుకోడి ధర అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. మటన్ ధర అంతే. మటన్ ధర కూడా పెద్ద తేడా లేదు, 900 ఉండదు, 1000 రూపాయలు అంతే. సో దాన్ని మించి అలా ఉంది. ఇంకేదైనా ఉంది అంటే పందెం కోళ్ళు అంటారు కదా, అవి ఉంటాయి. ఉంటే బహుశా పందెం కోళ్ళు ఉంటాయి. కానీ ఈ నాటుకోళ్ళకి సంబంధించింది మాత్రం ఎంత ఉంటుంది అంత. అందుకు మన ఆఫీస్లోనే వాళ్ళ సొంత ప్రాంతానికి అంటే కడప ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని నేను అడిగా, మీ దగ్గర నాటుకోడి రేట్ ఎంత ఉంది అని. ఇప్పుడు నేను వీడియో చేసే ముందే 450 రూపీస్ అన్నాను. సో అంటే అక్కడ 450 రూపీస్ ఉన్నమాట వాస్తవమే, కానీ నాటుకోడి ధర మటన్ మించిపోయింది అని చెప్పేసి మరి అవినాష్ రెడ్డి ఎలా చెప్పారు? అందుకే దానికి రిప్లైలో ఇచ్చారు, నాటుకోడి రేట్ ఎంత ఉంది, మటన్ రేట్ ఎంత ఉంది, మీరు ఎలా చెప్తున్నారు, కాకపోతే ఆ ఫార్మర్స్కి సంబంధించిన సబ్సిడీ అయితే మేము ఇస్తున్నామని చెప్పేసి అని. సో ఇది ఒక విచిత్రమైన విషయం. ఏమిటి అంటే కేవలం ఈ నాటుకోళ్ళకి సంబంధించిన అంశమే లేవనెత్తడం అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఓ విధంగా చెప్పాలి అంటే అసలు ఆ లెటర్ చూడగానే షాక్ అనమాట. నాటుకోళ్ళ మీద ఉన్నంత శ్రద్ధ రాష్ట్రం మీద కూడా చూపిస్తే బాగుండేది. ఈ నాటుకోడి రైతులకు సంబంధించింది, అలాగే వ్యవసాయానికి సంబంధించిన రైతులు, ఇంకా ఏదైతే ఈ పెట్టుబడిదారులకు సంబంధించింది, మాకు ఇంకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి, ఇస్తే మాకు పెట్టుబడిదారులు వస్తారని కానీ, యువతకు ఉపాధి పెరుగుతుంది అని కానీ, ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కానీ, అలాగే రాష్ట్ర రాజధానికి సంబంధించిన నిధులు కానీ, లేదా మెడికల్ కాలేజెస్కి సంబంధించి మీరు కూడా కొంత సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి, మీరు ఇస్తున్నది సరిపోదు, ఇంకొంచెం మాకు కేంద్రం నుంచి సపోర్ట్ కావాలి అని చెప్పేసి అడగటం కావచ్చు, ఈ రోడ్లు ఫ్లైఓవర్ల నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, వాటి గురించి మెయిన్గా ప్రస్తావించి వాటితో పాటుగా ఇది కూడా ప్రస్తావించుంటే బాగుండేది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడతారు. సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే, ఇక్కడ అవినాష్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో బహుశా నాటుకోళ్ళు అనేది ఆ రోజు తీసుకున్నారేమో ఆ ఎపిసోడ్. ఇక సో అందు గురించే ఈ నాటుకోళ్ళకి సంబంధించి ఇదిగో ధర ఎంత ఉంది అంత ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ వాస్తవంగా ఏంటి, నాటుకోడి ధర ఎంత ఉంది, మటన్ ధర ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళు స్టేట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ సేకరించి రిప్లై ఇవ్వడం జరిగింది. సో అంటే వీళ్ళ యొక్క ప్రయారిటీస్ ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. సో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం చాలామంది ఎంపీలు ఉంటారు, ఒక్కొక్క పార్టీకి కొంతమంది ఎంపీలు అంటే ఆ ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారు, ఇప్పుడు జనసేనకి 2, బీజేపీకి 3, వైసీపీకి 4, అలాగే టీడీపీకి 16 మంది. సో ఆ ప్రకారంగా ఈ ఎంపీలు అనే వాళ్ళని ఇచ్చినప్పుడు వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో అటువంటి తరుణంలో ఈ నాటుకోడి గురించి వచ్చేసరికి విధంగా చెప్పాలి అంటే షాక్కి గురయ్యాం. సో ఎనియో మంచి విషయమే, కాకపోతే ఇంకా ప్రయారిటీ బేసిస్లో మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు అంతెందుకు విభజన హామీలు ఉన్నాయి, వాటిలో ఎంతవరకు నెరవేర్చగలిగినాయి వాటి గురించి ప్రస్తావించవచ్చు. అలాగే ఈ నీటి సమస్య ఉంది, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఇదిగో రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ చర్చలు మాత్రం సఫలం కావట్లేదు. దానికి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకుని వీలైనంత త్వరగా చేసేస్తే బాగుండు, వాళ్ళు అంటున్నారు కానీ చేసేస్తామని చెప్పేసి కావట్లేదు అని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వండి. అట్లా ఎన్నో ఉంటాయి, వాటికి సంబంధించిన అంశాలు ప్రస్తావించే బాగుండేది. కానీ కేవలం నాటుకోళ్ళకి మాత్రం పరిమితం చేస్తే అది అంత ఇదిగా ఉండేది కాదేమో, అంత ఎఫెక్టివ్గా ఉండదేమో అనే తరహాలో కూడా ఒక వాదన లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ నాటుకోళ్ల పంచాయతీ అనేది పార్లమెంటు వేదికగా మాట్లాడటం అనేది ఒక విధంగా మంచి వైరల్గా మారింది. సో ఎనిహో మొత్తం మీద సమస్య అయితే ఉన్నమాట తీసుకెళ్ళడం మంచిదేలే, కానీ ఆ ధరలు ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అని చెప్పే విధానంలో కూడా పర్ఫెక్ట్గా చెప్పుంటే, ఒకప్పుడు ఇంత ధర ఉండేది ఇప్పుడు పెరిగింది అమాంతంగా అనడం వేరు, కానీ మటన్ కంటే ధర ఎక్కువగా ఉంది అనడం వేరు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి సమాధానం ఇచ్చింది, అక్కడ ఎక్కడ ఉంది బాబు ఆ రేటు, ఇదిగో ఇది రేటు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా సమాధానం ఒక డాక్యుమెంట్ రూపంలో విడుదల చేశారు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు కేంద్రంలో ఉన్నవాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఏం తెలియదు, ఏం జరుగుతుంది, ఏ రేట్ ఎంతో అంటే ఎంతసేపు క్షణాల్లో పని ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. కాబట్టి ఆ ఇచ్చేదేదో సహేతుకంగా ఒక కన్స్ట్రక్టివ్గా ప్రాపర్గా ఇచ్చుంటే
కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలిస్తానికి బాగుండేది. కానీ ఆ ధరలు ఆ రకంగా పెడతాం అనేది మాత్రం ఒకంత ఆశ్చర్యానికి గురవక తప్పదు. సో ఎనీహౌ మొత్తం మీద ఈ నాటుకోళ్ల గురించి ప్రస్తావించడం పైన మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.